అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి, ఎవరైతే కొత్తగా వృషభ రాశి వారు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. రేపు సాయంత్రానికి మే 3వ తేదీన అనగా శనివారం నాడు రేపు సాయంత్రానికి మీ జీవితంలో మీరు ఎప్పటి నుండో దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అయితే రేపటి రోజున బయటపడబోతుంది. అది కూడా మీకు బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఆ రహస్యం అనేది బయటపడబోతుంది. మరింతకీ ఆ రహస్యం ఏమిటి, రేపటి రోజున మీకు ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క రాశివారి యొక్క జాతక ఫలితాలు మే 3వ తేదీన శనివారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ముందుగా ఈ యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ రాశివారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. చక్కగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి కార్యదీక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏ సమస్య వచ్చినా కానీ సమస్యను పెద్దగా పట్టించుకోకుండా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం వెతికేందుకు వీరు చాలా సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే రేపటి రోజున వీరికి ఒక చిన్న, అంటే పెద్దది కూడా కాదు, చాలా చిన్న గండమే పొంచి ఉందని చెప్పుకోవాలి. అంటే వీరి జీవితంలో సహజంగా వీరి జీవితంలో దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా ఆ రహస్యం అనేది బయటపడిన వెంటనే వీరు కొంచెం ఒత్తిడికైతే గురవబోతున్నారు. అయితే వీరికి ఆ రహస్యం ఎవరి ద్వారా తెలియబోతుంది, అలాగే ఆ రహస్యం తెలిసిన తర్వాత వీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే వీరికి ఆ రహస్యం ద్వారా మీరు బయటపడతారనేటటువంటి అంశాలు కూడా తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎక్కువగా ప్రాణ స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారండి. అయితే వారి కోసం వీరైతే చాలా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ ఏమిటి అంటే అండి, మీరు మీకు మీ పని మీద చాలా ఎక్కువగా దృష్టి పెడతారు, కానీ కాకపోతే ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల యందు కొంచెం మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉంటారు. అంటే ఇది మాకు అవసరం లేదు, అసలు ఇది మీకు అవసరం లేదు అనేటటువంటి ముఖ్యమైనటువంటి పని ఉన్నప్పటికీ కూడా అవసరం లేనటువంటి పనుల ద్వారా మీరు కొంచెం ఇరకాటంలో పడుతూ ఉన్నారు. అయితే మీ స్నేహితులతో కలిసి కొన్ని వ్యవహారాలలో మీరు పాలు పంచుకోవడం, అలాగే అనవసరమైనటువంటి విషయాల యందు ఆసక్తి పరచడం, ఇవన్నీ కూడా మీకు కొత్తగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసే విధంగా రేపటి రోజున మారబోతుంది. అలాగే ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణాన్ని కూడా రేపటి రోజున మీరు పొందబోతున్నారు. అది కూడా మీ కుటుంబ సభ్యుల వలన, అలాగే మీ చిన్ననాటి మిత్రులు కొంతమంది రేపటి రోజున మిమ్మల్ని కలుసుకోబోతున్నారు. వారి ద్వారా కొంచెం మీ మనసు అనేది తేలికగా, ఉత్సాహంగా వారితో కాసేపు టైం అనేది స్పెండ్ చేసిన తర్వాత పూర్తిగా మీరైతే చాలా రిలీఫ్ అనేది పొందబోతున్నారు. ఇక అలాగే ఈ రాశి వారు రేపటి రోజున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది మద్యం సేవించి వాహనం నడిపితే కనుక కొంచెం మీకు ఏదైనా ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి మీరు ఈ విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సరదా సమయాల్లో స్నేహితులతో స్పీడ్గా రేపటి రోజున వాహనాలు నడపడం కానీ, లేదంటే మద్యం సేవించి మీరు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చండి. కాబట్టి ఇలాంటివి అసలు చేయకండి. ఈ సమయంలో మీకు కొంచెం చిన్నపాటి గండం అయితే పొంచి ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఆ గండం నుండి మీరు బయటపడాలంటే తప్పనిసరిగా తగు జాగ్రత్తలు అయితే పాటించే తీరాలి. ఇక ఈ రాశివారు రాత్రిపూట ప్రయాణాలు, అలాగే రేపటి రోజు దూర ప్రయాణాలు ప్రస్తుతానికైతే రేపటి రోజున వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కుటుంబంలో ఒక దరిద్రం అయితే కలగబోతుంది. అదేంటంటే ఒక స్త్రీని ఎప్పుడూ కూడా మీరు బాధ పెడుతూ ఉంటున్నారండి. ఆ బాధ అనేది ఆ స్త్రీ చాలా రోజుల నుండి బాధపడుతూ ఉంది. అది మీ కుటుంబంలో ఎప్పుడూ కూడా అది మీకు అసలు మంచిది కాదు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ కంట్లో నుండి కన్నీరు రాకూడదంటారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి యొక్క కన్నీరు మీకు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పకుండా తీసుకొని వారి మనసును కొంచెం అర్థం చేసుకొని కష్ట సుఖాల్లో వారికి కొంచెం చేదోడు వాదోడుగా ఉండండి. అలాగే మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టినటువంటి ఒక రహస్యం కూడా రేపు సాయంత్రానికి మీ యొక్క భాగస్వామికి ఆ రహస్యం తెలియడం ద్వారా మీ మధ్య కొంచెం విభేదాలు అయితే రావడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ రహస్యం ఏదో ఎవరో వచ్చి చెప్పేదానికంటే కూడా మీరే వెళ్ళి వారితో చెప్పడం వలన వారు అర్థం చేసుకొని కొంచెం మీరైతే
మిమ్మల్ని కొంచెం అర్థం చేసుకునేటటువంటి దిశగా ఉంటారు. అలాగే మీరు తప్పును ఒప్పుకున్నారనేటటువంటి విషయం వారు అర్థం చేసుకునే రీతిగా ఉంటారు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. అలాగే ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అయితే ఇంట్లో గృహిణులు సంతోషంగా తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి కూడా చాలా సంతోషిస్తుంది. కాబట్టి సంతోషకరమైనటువంటి పరిస్థితులు తీసుకురావడానికి మీ వంతు మీరు ప్రయత్నించండి. అలాగే మీకు పట్టరానంత ధనప్రాప్తి కూడా ఎదురవబోతుందండి. ఈ విషయంలో కూడా మీరు ప్రతినిత్యము లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తూ ఉండడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా కంట కన్నీరు కార్చకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఆ యొక్క పని కనుక మీరు చేసినట్లయితే చక్కగా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవాలి. ఇంకా అలాగే రేపటి రోజున ఎవరైతే కోర్టు సమస్యలు చాలా రోజుల నుండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నామో, కోర్టు సమస్యలు మాకు అసలు ఏ విషయంలో కూడా ఇప్పటివరకు మేము శుభవార్తలు అనేది వినడం లేదు, ఎప్పుడూ కూడా మాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, మేము అనుకుంటున్నటువంటి పని సక్సెస్ అవ్వడం లేదు, మాకు కావాల్సినటువంటి తీర్పు మాకు రావడం లేదని చెప్పి నిరాశ చెందిన ఉన్నటువంటి వారు కోర్టు సమస్యల్లో కూడా రేపటి రోజున ఒక మంచి తీర్పు అనేది మీకు రాబోతుందనే చెప్పుకోవాలండి. ఆ యొక్క శుభవార్తను మీరు విన్న తర్వాత చాలా ఎక్కువగా మీ మనసును సంతోషపరుచుకుంటారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఆ సంఘటన ఆ యొక్క విషయం గురించి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. సో ఈ విధంగా అయితే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రేపటి రోజున మీకు మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ధనప్రాప్తి అనేది కూడా మీకు చాలా ఎక్కువగా రేపటి రోజున కలగబోతుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా చక్కగా రేపటి రోజున మీరు ఆనందంగా ఉండబోతున్నారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం వల్ల కూడా మీ మనసు అనేది చాలా ఎక్కువగా కొంచెం మనసు అనేది చాలా రోజుల నుండి మీ పనుల పట్ల, అలాగే కొన్ని సమస్యల పట్ల, ఏదైతే మీరు ఒత్తిడికి గురవుతూ వస్తున్నటువంటి కొన్ని విషయాల యందు ఇవన్నీ కూడా మీకున్నటువంటి ఒత్తిడి అంతా కూడా తొలగిపోవడంతో మీ మనసు చాలా ప్రశాంతంగా ఏర్పడుతుంది. ఎవరికైనా కానీ చిన్నప్పటి మిత్రులు కలిస్తే ఆ ఆనందం చాలా వర్ణనాతీతంగానండి. కాబట్టి ఆ యొక్క వర్ణనాతీతంలో మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకున్న తర్వాత వారితో టైం స్పెండ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఇలా మీరైతే తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. అలాగే వారితో ఏ విధమైనటువంటి మీకు ప్రత్యేకంగా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి కానీ, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదంటే మీరు చేస్తున్నటువంటి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ను వారితో షేర్ చేసుకోకుండా ఏంటన్నట్లుగా మీరు చక్కగా అంతవరకు మాత్రమే మాట్లాడి ముగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు మరలా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కాకుండా ఉంటాయి. అలాగే మీకు ఏదైనా కానీ రేపటి రోజున కొంచెం ప్రతికూలంగా ఉంది, కాస్త మాకు ఒత్తిడిగా అనిపిస్తుంది, మనసేం బాగోలేదు, ఇప్పుడు ఏం చేయాలి అనేటటువంటి పరిస్థితి కనుక మీకు ఎదురైతే తప్పకుండా మీరైతే ఏం చేస్తారంటే శివారాధన మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. ఎక్కువగా శివనామ స్మరణ ఎంత ఎక్కువ చేసుకుంటే మీకు అంత బాగుంటుందని చెప్పి మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు వీలుంటే నవగ్రహారాధన కూడా చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఎదురైనా కానీ ఈజీగా మీరైతే ఆ సమస్యల నుండి బయటపడడానికి చాలా ఎక్కువగా మీకైతే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు, అలాగే కొన్ని అనుకూలంగా రేపటి రోజున మీకైతే ఉండబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఇంకా రేపు ఎవరైతే కొత్తగా ఉద్యోగ అన్వేషణ కోసం ఉద్యోగాలు రావడం లేదని చెప్పి చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నారో అలాంటి వారికి కూడా రేపటి రోజున ఉద్యోగంలో ఎవరైనా కానీ ఇంటర్వ్యూస్ పాల్గొని మీకు విసుగొచ్చి ఇక వదిలేసిన వారు ఉంటారు కదండి, అలాంటి వారికి కూడా రేపటి రోజున ఉద్యోగ అవకాశం ఒక మంచి ఉద్యోగ అవకాశం మీరు కోరుకున్నటువంటి ఉద్యోగ అవకాశం, చాలా రోజుల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం, మీరు దేంట్లో అయితే ఏ ఉద్యోగంలో అయితే మీరు రావాలని చెప్పి మీకు ఒక మంచి లైఫ్ ఉంది దాంట్లోనే అని చెప్పి అనుకొని చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అయితే రేపటి రోజున మీకు తలుపు తడుతుంది. తద్వారా మీకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. ఆ యొక్క అవకాశం ద్వారా ఇక అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకునేంతగా మీ వంతుగా మీరు ఏదో ఒక ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేయబోతున్నారు. కాబట్టి మీకు 100% అవకాశం మీకు రావడమే కాదండి, అందులో మీరు విజయాన్ని కూడా పొందేటటువంటి మార్గాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకొని ఆ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. అలాగే ఆ యొక్క ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా మీరు చక్కగా హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే దుర్గా స్తోత్రాలు పఠించుకోండి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే శివనామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు అనుకుంటున్నటువంటి పనుల్లో విజయం లభిస్తుంది. అలాగే ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా మీరైతే మీ సంకల్పం ఏమిటో స్వామివారికి చెప్పుకొని ఆ సంకల్పం తప్పకుండా నెరవేరాలని చెప్పి మనసు నిండా మీ యొక్క
మీలో ఉన్న అంటే మీ మనసులో ఉన్నటువంటి మాటను స్వామివారికి చెప్పుకొని అది తప్పకుండా తీరాలని చెప్పేటటువంటి భావనతో మీ మనసును కాసేపు అయితే స్వామివారి వైపు మళ్లించుకోండి. ఇక రేపటి రోజున మీకు అన్నీ కూడా మంచి శుభవార్తలు, ప్రతికూలతలు కాస్త అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో తప్పకుండా కలగాలని చెప్పి ఈ యొక్క వృషభ రాశి వారి తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.